అనుకున్నారు నిజమే. కానీ నాదెళ్లని పక్కన పెట్టారు అంటే నాదెళ్లకు కూడా చెప్పారు, ఇదిగో ఫీలింగ్ ఇట్లా ఉందయ్యా, నేను నిన్ను పక్కన పెట్టాను ఈ ఇష్యూలో, కొన్నిట్లో నువ్వు లేకుండా చేస్తానని చెప్పడం. అంటే పక్కన పెట్టినట్టు మాత్రం ఆయన ప్రాధాన్యత ఏం తగ్గదులే పార్టీలో. ఈయన అదే సమస్య ఏంటంటే బుజ్జగించడం, ప్రతి దాంట్లో నాదెళ్లకే అప్పచెప్తారు అది అన్న ఫీలింగ్ చాలా బలంగా ఉంది. మొన్న ఆయన అయితే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు కదా, రామును ఎవరు ఏమని ప్రతిదానికి నాదెళ్ల దగ్గరికి వెళ్ళమంటాడు, ఈవెన్ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ వెళ్ళిపోయింది కూడా నాదెళ్లని దృష్టిలో పెట్టుకున్నాను కదా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ ప్రయారిటీ వైపుకి అంటే ఆ లోపాన్ని సెటరేట్ చేసి అడుగేసినట్టు కనబడుతుంది వాడి కమిటీని చూస్తుంది. సరే, ఇక్కడ ఇంకొకటి, నేను ఓవరాల్ గా మీటింగ్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా జనసేన బలోపేతం చెయ్యాలి అనేది ఒక నిర్ణయం. అది కేవలం తెలంగాణలో బలోపేతం అవడం కోసమా, రాష్ట్రంలో ఏమన్నా ఇంకా జనసేన ప్రాధాన్యత వీళ్ళకి వీళ్ళే తగ్గించుకుంటారా భవిష్యత్తులో? అది లోకేష్ వస్తే వీళ్ళ ప్రయారిటీ తగ్గుతుంది అనుకుంటే దేశంలో ఎక్కడ ఉండదు ప్రయారిటీ. నీ బేస్ వదిలేసి నువ్వు ఎక్కడికో పోతానంటే ఏమవుతుంది? తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ వదిలేసి అస్సాంలోనూ ఇంకో చోట చేస్తానంటే ఏం ఉపయోగం ఉంటుంది? సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లే కాదు, ప్రస్తుతంగా అఖిలేష్ యాదవ్ అక్కడ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో కూడా పోటీ చేసింది. నేను ఉత్తరప్రదేశ్ వదిలేసి తెలంగాణలో ఉంటానంటే ఎట్టాగా? ఈయనే చెప్తారు ఆంధ్రప్రదేశ్లో సీఎం అవడం అంత కష్టం, మనం గెలవలేం, మనం సింగిల్గా